హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మన ఛానల్ కొత్తవారు ఎవరు చూస్తున్నా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి. చూస్తున్నారు కదా, చీరలు అయితే అద్దరిపోయాయి కదండి. ఇవైతే నాకు చాలా ఇష్టమైన కస్టమర్ అండి. ఈ బ్లౌజులు, శారీస్ అన్నీ కూడాను చూస్తున్నారు కదా. కలర్ కాంబినేషన్ అది చాలా బాగుంది కదా. నాకైతే ఈ శారీ చాలా బాగా నచ్చిందండి. ఈ శారీకి అయితే థ్రెడ్స్ అనేవి ఇచ్చాడండి. థ్రెడ్స్కి ఇలా టైజల్స్లా నేను కట్టాను. ఓన్లీ థ్రెడ్స్ లాగా ఇచ్చేసాడనమాట. అది మొత్తం కూడా ఓపెన్ చేసి ఇలా అయితే కట్టానండి. అలాగే ఇదైతే నార్మల్ శారీనే అండి. పెద్ద అంటే పట్టు చీర అది కాదు, నార్మల్ శారీనే. ఇవి ఏంటంటే చీరలు అన్నీ కూడా ఫాల్స్ వేసి ఇచ్చేయమన్నారు. ఫస్ట్ ఫాల్స్ అయితే వేసేసానండి. ఇది చూస్తున్నారు కదా. ఈ శారీకి అలాగే కేరళ కుట్టి శారీకి రెండు కూడా బ్లౌజెస్ అయితే కుట్టేశానండి. తిరుపతి వెళ్తాము, కొంచెం అర్జెంటుగా ఇచ్చామంటే స్టిచ్చింగ్ అయితే చేశానండి. దీనికి పళ్ళు అయితే హైలైట్ అండి, చాలా బాగా ఇచ్చాడు. శంకు చక్రాలతో అయితే ఇచ్చాడండి. చూస్తున్నారు కదా, శంకు చక్రాల డిజైన్స్తో ఇచ్చాడు, చాలా బాగుంది. అలాగే దీనికి బ్లౌజ్ ఏంటంటే ఎప్పుడు కూడా ఆంటీ ఏదో ఒక మోడల్ పెట్టి అనేవారు. ఇప్పుడు ఏంటంటే మోడల్స్ ఏం వద్దులే, నార్మల్గా రౌండ్ నెక్ పెట్టేసి బ్యాక్ సైడ్ థ్రెడ్స్ ఇచ్చేసి కుట్టే చాలు అని చెప్పారు. అయితే చూస్తున్నారు కదా, నేనైతే సేమ్ కలరే వచ్చింది కదా, శారీ మొత్తం ఒకటే కలరు, రన్నింగ్ బ్లౌజ్ అనమాట, సేమ్ కలరు. పైపింగ్ అయితే అదే ఇచ్చేసాను. శారీ కొంచెం డిజైన్ మారింది కదా, దాన్ని పీస్ తీసి పైపింగ్ అయితే వేసానండి. రౌండ్ నెక్ పెట్టేసాను దానికి, అలాగే థ్రెడ్స్ ఇచ్చేసాను బ్యాక్ సైడ్. ఈ వైట్ కలర్ దానికైతే ఇలా ఇచ్చానండి. చూస్తున్నారు కదా, శారీలో పీస్ తీసి ఇలాగా చిన్న పట్టీలాగా వేసానండి. అలాగే పైపింగ్ కూడా వేసానండి. పైపింగ్ అయితే చూస్తారు కదా, ఎంత నీట్గా వచ్చిందంటే అంత నీట్గా వచ్చిందండి, చాలా బాగుంది. అలాగే ఇది కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను పట్టీ వేయడం. ఎలా అంటే అది మీకు వీడియో తీయడం అయితే నాకు కుదరలేదండి. వీడియోలు తీయడానికి అవ్వక తీయట్లేదు, అందుకే ఇలా స్టిచ్చింగ్ అయినవి షార్ట్స్ అయితే తీసి పెడుతున్నాను. అలాగే ఈ పండగ టైంలో హాఫ్ శారీస్ కూడా స్టిచ్ చేశాను, కానీ అవి పెట్టడానికి తీయడానికి అవ్వలేదు. శారీస్ కూడా చూస్తున్నారు కదా. ఈ బ్లౌజ్ అయితే ఇంకా స్టిచ్ చేయలేదండి. మీకు ఇలా ఈ పైపింగ్ అది ఎలా వేసాను ఏంటనేది కావాలి అంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. నేను వేరే ఏదైనా బ్లౌజ్కి స్టిచ్ చేసి మీకైతే చూపిస్తాను. ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉన్నారు, పైపింగ్ అలా నీట్గా కావాలి మాకంటే చెప్పండి, తప్పకుండా నేనైతే వీడియో చేసి పెడతాను. అలాగే రెండు బ్లౌజులు అయితే అయ్యాయి, రెండు ఇచ్చేస్తానండి. ఇది కూడా మనం స్టిచ్ చేసిన బ్లౌజే. అయితే ఈ బ్లౌజెస్ ఒక 8 బ్లౌజెస్ ఎన్నో ఇచ్చారు, 6 మేబీ గుర్తులేదు నాకు. అయితే అవన్నీ కూడాను ఏం చెప్పారంటే, నేను ఆల్రెడీ మన వీడియోస్లో ఉంటాయి, కొంచెం లూజ్ ఎక్కువ పెట్టమన్నారని చెప్పి లూజ్ పెట్టానమాట. అయితే లూజ్ పెట్టి కుట్టేసరికి ఆంటీ ఏమో కొద్దిగా సన్నంగా అయిపోయారు, అందుకని చెప్పి అవన్నీ లూజ్ అయిపోయాయి అని చెప్పి మళ్ళీ మనకైతే ఫస్ట్ టైం